మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ కొంత ఆమెకి సపోర్టివ్గా నిలబడ్డారు. అది కనబడుతున్నది వెరీ క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు రెడ్డి వర్సెస్ బీసీ వాదం చాలా బలంగా నడుస్తున్నది, బీసీ వాదం నడుస్తున్నది. వర్సెస్ అని అనలేం కానీ బీసీ వాదం చాలా బలంగా నడుస్తున్నది. ఈ క్రమంలో చాలామంది అంటున్నారు ఆమెను తీసేస్తారు, సెక్యూరిటీ తగ్గించారు, అంతా బోగస్. అది సెక్యూరిటీ తగ్గించడము లేకపోతే ఇంకోటి చేయడం అన్నది పెద్ద బోగస్. ఏమీ తగ్గించలేదు. ఆమె మీద ఈ ఈ సందర్భంలో ఆమెను తొలగించే సాహసం ఎవరూ చేయరు. సో ఇంకా ఆమెని మీనాక్షి నటరాజను వీళ్ళందరూ ఫోన్లు చేసి మీరు ఎక్కడా కూడా ఏం మాట్లాడకండి, మేము ఈ ఇష్యూని సెటరైట్ చేస్తాం, సార్ట్అవుట్ చేస్తామని చెప్తున్నారు. అందులో భాగంగానే నిన్న కొండా మురళి కూడా ఎక్కడ ఆయన ఎవరిని విమర్శించినట్టు కనబడలే. ఇంకా రేవంత్ అన్న అంటున్నాడు మేమందరం కలిసే ఉన్నాం అంటున్నాడు. ఇంకా రకరకాలుగా పాజిటివ్గానే మాట్లాడిన తప్ప ఎక్కడ నెగిటివ్గా మాట్లాడలే. కొండా సురేఖ కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళే కోఆర్డినేట్ చేసి వాళ్ళే సద్దుమణిగిలాగా చేస్తారు, ఇక్కడ ఏమీ గొడవ లేదని ఆమె కూడా నిన్న ప్రకటించింది. సో ఇటు మీనాక్షి నటరాజన్, ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఈ మొత్తం వ్యవహారాన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు పార్టీ పరంగా. అసలు ఎట్లా జరిగింది, ఎవరు ఇది ప్రయత్నం చేశారు అని అంటే 100% ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందా, లేకపోతే వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి తెలవకుండా తెర వెనకాల వీళ్ళ మీద ఉన్న ఈగోతో రేపు వరంగల్ ఈస్ట్లో పోటీ చేయడానికి వీళ్ళు అక్కడ ఉండకూడదనే కుట్రలో భాగంగా ఏమైనా ప్లాన్ చేసిండా, ఇక వాళ్ళ పార్టీ వాళ్ళని ఇది చేయాలి. మొత్తానికైతే మనకున్న సమాచారం ప్రకారం అయితే